మాదక ద్రవ్యాల నిరోధకాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని పలువురు వక్తలు అన్నారు. మాదక ద్రవ్యాల అమ్మకం మరియు వాడకం సమాచారం తెలిసిన వారు రాష్ట్ర ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ 1908కి సమాచారం అందించి నషాముక్తి తెలంగాణలో తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నషాయుక్త భారత్ అభియాన్లో భాగంగా బుధవారం మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి ఆదేశాల మేరకు విద్యార్థులచే మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు యువత, విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని వాటి నిరోధానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంజీ యూనివర్సిటీ కామర్స్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీదేవి, సైన్స్ కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రమేష్, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ సుధారాణి, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త మద్దిలేటి, మిర్యాల రమేష్ కుమార్, నీలకంఠం శేఖర్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.